పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సమాజానికి సారీ చెప్పాలి. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారు? కోనసీమ చాలా పచ్చగా ఉంది. చాలాసార్లు తెలంగాణ లీడర్స్ కూడా కోనసీమ చాలా పచ్చగా ఉంది అన్నారు. ఇప్పుడు కొబ్బరి చెట్ల మొండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇవి కదా ఆయన అన్న మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు సపరేట్ సెంటెన్సెస్ అండి. కోనసీమ చాలా పచ్చగా ఉందని చాలాసార్లు తెలంగాణ నాయకులు అన్నారు అంటే కోనసీమ గురించి మంచి చెప్పినట్టే కదా. ఆ తర్వాత ఇప్పుడు కొబ్బరి చెట్ల మొండాలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది. దాని మీనింగ్ ఏంటి? తెలంగాణ నాయకులు కూడా మంచిగా మాట్లాడిన కోనసీమకు ఇంత దిష్టి తగిలింది అని. సీరియస్లీ దీంట్లో తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, మీరు చెప్పిందే నిజం అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారు దిష్టి తగిలింది అని చెప్పారనే అనుకుందాం. అయితే ఎవరినన్నారు? ప్రజలనా? కాదే, లీడర్స్ని. మరి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సారీ చెప్పాలి? ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, నా తెలంగాణ అని పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు అన్నారో అర్థమవుతుంది. తెలంగాణలో ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఎన్నిసార్లు డబ్బులు విరాళంగా ఇచ్చారో చూడండి. మీరు నేను మర్చిపోవచ్చు కానీ యూట్యూబ్ మర్చిపోదు కదా, అన్ని అలాగే ఉంటాయి. ఒకసారి చూడండి పర్లేదు, నేను ఇక్కడే ఉంటా. ఆయన తెలంగాణ ప్రజల్ని ఎప్పుడూ ఏమీ అనలేదు, ఇప్పుడు కూడా అనలేదు. ఒకవేళ మీరు చెప్పిన యాంగిల్లో చూసినా ఆయన అనింది తెలంగాణ నాయకులను మాత్రమే. మరి ఎన్నిసార్లు తెలంగాణకు సంబంధించిన నాయకులు ఏపీ నాయకుల్ని కాదు, ఏపీ ప్రజలను తిట్టారు. ఈ విషయం గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద రిలేటెడ్ వీడియోలో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి లేదా ఛానల్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ.